ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. రైల్లో ఎప్పుడు నేను తొందర రాలే. కర్నూలు టు హైదరాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ డైలీ 7:20 PM కి ఉంటుంది. మామూలుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ అంటారు, దానికంటే ఫాస్ట్ వచ్చిన 20 minutes లేట్ గా ట్రైన్ వచ్చింది, కానీ అది వేరే ట్రైన్. మళ్ళీ 20 minutes తర్వాత వచ్చింది వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇండియన్ టైమింగ్స్ పాటిస్తుంది అనిపించింది. ట్రైన్ టికెట్ ఫేర్ విత్ ఫుడ్ వచ్చేసి 895. బట్ మన ప్లానింగ్ గురించి తెలుసుగా, అప్పటికప్పుడుకి ప్లాన్ చేస్తున్నాం. తాత్కాల్లో బుక్ చేసుకున్నాం కాబట్టి 1103 పడింది. ఫస్ట్ టీసీ వచ్చి చెక్ చేశారు. వైఫై కనెక్ట్ చేసుకున్నామంటే కనెక్టెడ్ వితౌట్ ఇంటర్నెట్ అని వచ్చింది. దేనికంటే వీళ్ళు ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. దీనికి ఇట్లా కిందికి అన్ని స్టాండ్ కి మొబైల్ పెట్టుకొని చూస్తుండగా ఫుడ్ వచ్చింది. శానిటైజర్, పికిల్ ప్యాకెట్. నాన్ వెజ్ మీల్ పెట్టుకున్నా కాబట్టి చికెన్ కర్రీ, వెజిటబుల్ రైస్, పప్పు, ఆలు కర్రీ, 2 చపాతీస్, ఒక పెరుగు, ఇంకా అమూల్ ఐస్ క్రీమ్. చికెన్ అయితే బాగా కుక్ అయ్యిండే. చపాతీ చికెన్ టేస్ట్ చేసే లోపు ట్రైన్ మూమెంట్ కి ఐస్ పప్పులో కాలేసింది. డిన్నర్ అయ్యాక వెనకాల ప్యాంట్రీ ఉంటుంది, అక్కడికి వెళ్ళా. ఇక్కడ నుంచే మనకు ఫుడ్ వచ్చేది. ఎక్స్ట్రా ఏదైనా కావాలంటే మనం పైసలు పెట్టుకోవచ్చు. ఐస్ వేసేసి వాష్రూమ్ చూసా. ఇండియన్ అండ్ వెస్టర్న్ టాయిలెట్స్ రెండు క్లీన్ గా ఉంటున్నాయి. అక్కడ ఉండే టీవీస్ లో మనకి కిలోమీటర్స్ స్పీడ్ అండ్ నెక్స్ట్ స్టేషన్స్ డీటెయిల్స్ కనపడతాయి. 102, 107 km/h స్పీడ్ లో వెళ్తుండే. చార్జింగ్ పోర్ట్ సీట్ కిందనే ఉంటది. తిని అట్లా ఇట్లా తిరిగే లోపు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. కట్ చేస్తే కాచిగూడ 8:02 PM కి స్టార్ట్ అయితే 10:52 PM కి కాచిగూడలో ఉన్నాం. ఎగ్జాక్ట్ గా 2 hours 50 minutes. ట్రైన్ లో నేను ఎప్పుడు ఇంత తొందర రాలేదు. అదే మ్యాజిక్.